మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ముందుగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫస్ట్ మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి. ఐ వుడ్ సే ఈజ్ లైక్ ఏ గుడ్ కాప్ అండ్ మా సురేష్ గారు ఈజ్ లైక్ ఏ బ్యాడ్ కాప్. ఇద్దరి పర్పస్ ఒకటే, కానీ కొందరు చాలా మమకారంతో చెప్తారు, ఇంకో పర్సన్ కొంచెం బాధ్యతతో చెప్తాడు. మీరు కోర్ట్ మూవీ చూస్తుంటారు, క్లైమాక్స్లో ప్రియదర్శి తన ఫస్ట్ కేస్ కోర్టులో మొత్తం చేసిన తర్వాత కూడా ఆయనకు చాలా పెద్ద అచీవ్మెంట్ అది. ఆ చేసిన తర్వాత కూడా ఆయన ఒక్క క్షణం కూడా అక్కడ లేడు, ఇమీడియట్గా బయటకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత హీరో వెళ్ళి హక్ చేసుకున్నాడు, దట్స్ డిఫరెంట్ డిపార్ట్మెంట్ అనుకో. బట్ అప్పుడు తొందరగా వెళ్ళడానికి రీజన్ ఇద్దరు, ఒకటి మా ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు, ఇంకోటి సురేష్ గారు. ఎందుకంటే ఆ రోజు ఆయన షూటింగ్ ఉంది ఈ సినిమా, అందుకే తొందరగా వెళ్ళాడు అతను. వెళ్ళేటప్పుడు కూడా హీరో పిలిచినప్పుడు ఆయన వెనక్కి తిరిగి చూస్తాడు, అందులో కూడా కళ్ళలో భయం కనబడుతుంది. షూటింగ్ ఉందని నాకు, నువ్వు ఇలాగో నీకు అమ్మాయి దొరికిందిగా, పెళ్లి చేసుకోరా బాబు నన్ను వదిలే అనే ఎమోషన్ కనబడుతుంది. దానికి రీజన్ మా ప్రొడ్యూసర్ గారు. ఎందుకంటే ఆయన అంత మమకారంతో పిలుస్తారు, సురేష్ గారు అంతే బాధ్యతతో తిడతారు. ఇద్దరిది ఒకటే. అండ్ వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైం అండి ఈ మూవీ. అండ్ ఇంద్రగంటి గారు ఇస్ లైక్, ఆయనతో పనిచేయడం ఇస్ లైక్ ఎ వెకేషన్. ఒక మంచి సెలబ్రిటీస్కి మాల్దీవ్స్ ఫ్రీ వెకేషన్ ఇస్తారు కదా కొన్ని బికినీ ఫొటోస్ పెడితే, అలా మాకు ఇంద్రగంటి గారి సినిమా. అండ్ ఎందుకంటే చాలా చిల్ ఉంటుంది అండ్ వీఆర్ పేడ్ వెల్ అండ్ ట్రీటెడ్ వెల్ అండ్ విత్ గుడ్ క్యారెక్టర్, సో హ్యాపీ. అండ్ నెక్స్ట్ మా దర్శి గారు, కంగ్రాచులేషన్స్. అంటే ఫస్ట్ నేను దర్శి అని పిలుద్దాం అనుకున్నా, కానీ మనోడి లూయి వుయిటన్ టాప్ అండ్ బలేజియా షూస్ అండ్ గూచి ప్యాంట్ అండ్ అవన్నీ చూసరికి నాకు సడన్గా అబ్బో తెలియకుండానే అమ్మో గారు అనకపోతే బాగోదు అనుకున్నాను. సో అందుకే, బట్ లుకింగ్ డాషింగ్ మ్యాన్ సీరియస్లీ. యాక్చువల్లీ వాళ్ళ ఇద్దరు వాళ్ళ హీరోస్ అంటే, ఒకటి దర్శి గారు, ఇంకోటి మీ అందరికి తెలిసిందే. ఎవరు గెస్ట్ చేయండి? వడ్లమ్మని గారు. ఆ హెయిర్ స్టైల్ చూడండి అసలు, ఇంకా ఎవరు రణబీర్ కపూర్ ఎవరు అన్నట్టు ఉంది అసలు, అంతే. సేమ్ యానిమల్ పార్క్ పర్ఫెక్ట్ అతను. జస్ట్ అదేం చేస్తారు అంతే అది. ఓకే, నెక్స్ట్ ఇంకా రూప గారు ఈ మధ్యనే మంచి హిట్ కొట్టారు. అండ్ చాలా జెన్యూన్ బ్యూటిఫుల్ సోల్ అండి. పాపం చాలా ఇన్నోసెంట్. అప్పుడప్పుడు మేమందరం ఆడుకుంటాం, కానీ పాపం ఈధర్ చాలా ఇన్నోసెంట్ లేకపోతే ఎక్స్ట్రీమ్లీ ఇంటెలిజెంట్, అది నాకు తెలియదు. బట్ నిజంగా ఇంటెలిజెంట్ అయితే కనుక నాకు తెలిసి ఇంటికి వెళ్ళి కట్ అంటది. పొద్దున్న లేవగానే యాక్షన్ అని చెప్పి ఇంటికి వెళ్ళి కట్ అంటదేమో, లేకపోతే జెన్యూన్ ఇన్నోసెంట్ తెలియదు, కానీ చాలా మంచి అమ్మాయి జెన్యూన్గా. అండ్ హ్యాడ్ ఎ ఫెంటాస్టిక్ టైమ్ విత్ ద హోల్ టీమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఎందుకంటే బికాస్ వాట్ ఎవర్ వీ డూ ప్రమోషన్స్ వైజ్, ట్రైలరే ఎవెన్చువల్లీ ఇట్ ఆల్ మేక్స్ అస్ రీచ్ టు ద ఆడియన్స్. సో ఐ రియలీ హోప్ యూ లైక్ ఇట్. అండ్ మూవీలో చాలా కష్టపడ్డాము, ప్లీజ్ అంత కష్టపడ్డందుకని చూడండి అన్నాను, కానీ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.